గుడ్ మార్నింగ్. నేర అంగీకార పత్రం కన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్లో ఆంధ్రజ్యోతి 28/29లో వచ్చినటువంటి అంశాలను మనం గమనిస్తే టోటల్గా బీఆర్ఎస్ చేసిన అకృత్యాలు ఫోన్ ట్యాప్ కానీ, అదేవిధంగా అక్కడ కవిత చేసిన లిక్కర్ స్కామ్ కానీ రావడం జరిగింది. ఇక్కడ పత్రికల వాళ్లకు ఏంటి పని ఈయన మీద అంటే, ఆయన ఆ టైంలో కేసీఆర్ గారు చాలామంది చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని చాలా ఇబ్బందిగా మాట్లాడితే చాలా రకాలైనటువంటి అన్ని రకాలుగా ఇబ్బందులు. ఆయన ఒక్కనే కాదు, పత్రికలు ఎవరు ఉన్నారో వాళ్ళ వ్యతిరేకంగా వార్తలు రాసే వాళ్ళందరినీ కూడా ఆ విధంగా ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా విలేకరులు ప్రశ్న అడిగితే పొంతన లేని మాటలు మాట్లాడుతూ వాళ్ళను మాట్లాడలేకుండా చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయానికి మనం గమనిస్తే ఇప్పటి వరకు అంతో ఇంతో తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ పగడబందీ వ్యూహంతో ఈ యొక్క ఇప్పుడు ప్రభుత్వము ప్రజాపాలన చేస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఈ యొక్క పోలీస్ అధికారులుగా ప్రవర్తించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కేసీఆర్కు సంబంధించిన సమాజ వర్గానికి చెందిన ఆఫీసర్సు ఏ విధంగా చేసినది పూర్తి స్థాయిలో వాళ్ళు స్టేట్మెంట్లో నిజాన్ని అంగీకరించడం, ఇదంతా పెద్ద ఆయన పోయి కేసీఆర్ పేరు రావడం జరిగింది. గతంలో జరిగేటువంటి అన్నీ కూడా చూస్తే పెద్ద ఆయన అంటూ ఈ ప్రభాకర్ రావు వస్తేనే తప్ప ఇది సొల్యూషన్ కాదు అనేది మనకు అయింది. కానీ ఇక్కడ బెయిల్ ఇవ్వలేదు. ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఆయనకు వారెంట్ ఇష్యూ చేశారు, రెడ్ కార్నర్. ఆయన ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. జూన్ 10th 15th లోపల వస్తానని చెప్పడం జరిగింది. అలా రాకపోతే ఆయన్ని ఏ విధంగా తీసుకొస్తారనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ మధ్యనే ఎలక్షన్స్ రావడం, ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. దీంట్లో కూడా ఈ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది అంటే, బీఆర్ఎస్ యొక్క పాత్ర నామమాత్రంగా నమ్మి ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. కావున ప్రభుత్వము, ముఖ్యంగా ఇప్పటి ప్రభుత్వము పారదర్శకంగా పనిచేస్తూ ఉంటే అనవసర మాటలు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అకృత్యాల మీద పోలవరం ఏదైతే కాళేశ్వరం కానీ, తర్వాత ఇంకా ఎన్ని రకాలైనటువంటి అవినీతి చేసింది, ఇవన్నీ కూడా తవ్వే ప్రయత్నాలు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా మనం గమనిస్తే దీనికి టోటల్గా మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. దీనికంతకు కేసీఆరే నేరపూరితమైనటువంటి వ్యక్తి. పాస్పోర్ట్స్ కానీ, పాస్పోర్ట్ బ్రోకర్ నుంచి ఏ విధంగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, బట్టతోటి ఒక మిషన్ చేసి ₹1,00,000 విరాళం చేసి అలాంటివి కోకొల్లలుగా ఆయన ఉద్యమ సమయంలో రాబట్టడం, ఆ తర్వాత అదృష్టం రావడం, పార్టీని పెట్టుకోవడం, తెలంగాణ అంటే నేను అనేటువంటి అంశంలో రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకపోవడం, అంతా నేనే, నా ఇష్టం అంటూ ఆయన చేయడం, ఇక్కడ ఏదైతే ప్రజలకు చెప్పాడో అవన్నీ కూడా తంగులో తొక్కి అధికారం వచ్చినంత వరకు ఊసరవిల్లుగా ఉంటూ, తర్వాత కొంగలాగా జపం చేసి అధికారం వచ్చిన తర్వాత తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవన్నీ పనులు చేశాడు అనేటువంటిది ఇప్పుడే మనకు బయటకు వస్తుంది. ముఖ్యంగా మనకు ఒక సిగ్గుచేటైనటువంటి విషయం ఏంటంటే, బీఆర్ఎస్ కేసులు అని చెప్పి జడ్జి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, అదేవిధంగా బీజేపీ వాళ్ళు ట్యాప్ చేశారని, ప్రతిపక్షాలు చేశారని చెప్పి డబ్బుల కోసం ఇక్కడ అందరి దాదాపుగా ఎవరైతే బాగా డబ్బులున్న వాళ్ళు ఏ విధంగా రియల్ ఎస్టేట్ రకరకాల వ్యక్తులను ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి, ముఖ్యంగా యశోదని బెదిరించి ఈ యొక్క విరాళాలు ఇప్పించడం, డబ్బులు ఇప్పించడం చేశారని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. సర్వశక్తుల ఈ ఉప ఎన్నికల్లో
గెలిపించడానికి ఈ టీం ఇప్పుడు ఏదైతే పొంటాపం చేసిన భుజంగరావు కానీ, రాధాకృష్ణరావు గారు కానీ, ప్రభాకర్ రావు కానీ, ఇలా టీంలో ఉన్నటువంటి ప్రతి మెంబరు కూడా బీఆర్ఎస్ గెలవాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మునుగోడును ప్రతిష్ఠితంగా తీసుకొని ఇక్కడ ఎవరి వంతు వారి డబ్బులు ఇవ్వడం చేశారు. అక్కడ గెలవకపోవడం బీజేపీ, ఆయన రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్కి రావడం ఇదంతా జరిగింది. ముఖ్యంగా కక్ష ఏంటంటే ఇక్కడ పరిపాలన మీద ఎలాంటి దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయాలు చేస్తూ పక్క పార్టీ వాళ్ళను తీసుకోవడం, అదేవిధంగా ఎవరిని ఏ విధంగా అణచివేయడానికి ఫోన్ ట్యాపింగ్ని అస్త్రంగా ఉపయోగించుకున్నాడు. ఆ అస్త్రమే ఈరోజు ఆయన మెడకు చుట్టుకున్నది. ఇక ముఖ్యంగా మనం గమనిస్తే కవిత జైలు పోయిన తర్వాత కవిత పోయేటప్పుడు కొన్ని మాటలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు. మీరు నన్ను బెయిల్ తెప్పియాలి, నన్ను బయటికి తీసుకుపోతే మీ బండారం బయటపడతా ఉన్నది. ఆ బండారమే ఈరోజు బయటికి రావడం జరిగింది. ఇక దీంట్లో పాత్రధారులు, సూత్రధారులు, కథ, సినిప్లే, దర్శకత్వం, ఓన్లీ యాక్టింగ్ మాత్రమే ఈ కవిత చేసినట్లు కనిపిస్తోంది. ఈ డైరెక్టరు అన్ని సంబంధం అధికార నివాసం ఢిల్లీలోనే. ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్లో అందరినీ కూడా కవిత కేసీఆర్కు పరిచయం చేసినట్లు మనకు అక్కడ ఈడీ వాళ్ళు ఛార్జ్షీట్లో, అనుబంధ ఛార్జ్షీట్లో 200 పేజీల్లో రాయడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్కు తప్పేమో నోటీసులు, కేసీఆర్ను కూడా ఈడీ విచారించే అవకాశము మెండుగా కనిపిస్తుంది అన్నటువంటిది వార్తలను బట్టి మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ ఎంత ఎగిరిగిరి పడి బొక్క పనులు చేస్తూ మోసపూరితమైన, కుట్రపూరితమైన, ప్రజలను అదేవిధంగా అందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి తన కుటుంబానికి డబ్బులు సంపాదించుకున్నాడు తప్ప ఈ యొక్క సాగునోట్లో తలకాయ పెట్టడం చెప్పినప్పటికీ ఈ యొక్క ఎన్నో రకాలైన విద్యలను నేర్చుకొని డబ్బులను కూడబెట్టుకొని ప్రధానమంత్రి కావాలనుకున్నాడు. ఆ ప్రధానమంత్రి కావాలనుకోవడంతో ఈ బీజేపీ వాళ్ళు శత్రువులు కావడం, ఈయనకు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. కవిత తప్పు చేసిందా లేదా అంటే కోర్టులో జరుగుతుంది కాబట్టి మనం ప్రస్తావించాం. పొగలేనిది నిప్పు లేనిది పొగరాదని అదేవిధంగా జరుగుతుందని చెప్పి కూడా మనం భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, నికృష్టుడు, నీతి నియమాలు లేనటువంటి వ్యక్తి అనేటువంటి అంశం అందరికీ కూడా మోసం చేసి డబ్బులు సంపాదించుకొని 1,00,000 కోట్లు సంపాదించుకొని అందరికీ డబ్బులు పంచి దేశ్కి నేత కావాలనేదే ముఖ్యం. ఎందుకంటే తెలంగాణలో అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి కావడం దానికి మోసం చేసి ఈ కాంగ్రెస్ను చేశారు. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అనుకున్నాడు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ఎవరు నమ్మరు. కానిస్టేబుల్ కానీ సెక్యూరిటీ గార్డు కూడా ఆయన నమ్మడు. ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఈ యొక్క ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, కుటుంబాలు 20 లక్షల వాచీలు, ఏ విధంగా లక్షలు సెల్ఫోన్లు, ఇవన్నీ కూడా గమనిస్తే ప్రజల యొక్క రక్త మాంసాలను పిలిచి డబ్బులు సంపాదించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ పార్టీ నాయకులు సంపాదించారు. వారందరూ కూడా ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము వారి డబ్బులను, వారి ఆస్తులను, ఇళ్లను అన్నీ కూడా అటాచ్మెంట్ చేసి కాంట్రాక్టులు అయితే కాంట్రాక్టుల యొక్క బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ విధంగా డబ్బులు వసూలు చేసి ఖజానాకు నింపాలన్నటువంటి అంశం కూడా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కరెంటు కానీ ఏది చేసినా సర్ప్రైజం లేకుండా చేయలేదన్నటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఆ విధంగా కేసీఆర్, ఇది అంతకు కారణం కేసీ రావు ఒక్కడే. ఆయనకు సపోర్ట్ చేసినటువంటి ఆ పార్టీ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు అందరూ కూడా జైలుకు పోయే అవకాశం ఉంది. ఈ యొక్క పరిస్థితులు కల్పించుకుంది కేసీఆరే. మానవత్వంతో, అదేవిధంగా ప్రజాపాలన,
రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తుంటే ఈ విధంగా ఉండదు. ఈయన చెడిపోయేది కాక అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చెడగొట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అదేవిధంగా జగన్ కూడా ఇంటికి పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడి వరకు ఎంతోమందికి చిప్పకూడు తినిపించినాడు కేసీఆర్. తీన్మార్ మల్లన్న కానీ ఎంతోమందిని చేసినటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైలుకు పంపడం, ఎంతోమందిని పంపించినప్పుడు ఆయనే తన కూతుర్ని కూడా విడిపించుకోలేని పరిస్థితి. ఆయన మెడకే చుట్టుకోవడం, కేసీఆర్ జైలు పోయే అవకాశాలు, నోటీసులు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పని తగ్గిపోయిందని భావిస్తున్నాం. ఎందుకంటే కేంద్రమే ఈ యొక్క బాధ్యతలు తీసుకొని ఈడీ లోపలేస్తారని కూడా మేము భావిస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ.